నెల్లూరు జిల్లా సంఘంలో దేవాలయాల సర్వీస్ ఈనాం భూములను దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈనాం భూములకు సంబంధించిన రికార్డుల గురించి రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో దేవాలయాల్లో సేవలు అందించేవారికి జీవనాధారం కోసం సర్వీస్ ఈనాం భూములు ఇచ్చేవారని, ఈనాం అబాలిషన్ యాక్టు ప్రకారం వారికి పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు 1913/16 యాక్టు ప్రకారం ఆ పట్టాలను రద్దు చేయాలని ఆదేశాలు వచ్చినందున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సర్వే నిర్వహిస్తోందని వివరించారు. ఈ సర్వేలో భాగంగా జిల్లాలో మొత్తం 12 మండలాల్లో సర్వీస్ ఈనాం భూములను గుర్తించినట్లు, ఇవి సుమారు 300కు పైగా ఎకరాలు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. ఈ భూములన్నింటినీ మండల రెవెన్యూ అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి సంయుక్తంగా తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ ఆదేశాల్లో భాగంగానే ఈరోజు సంఘం శివాలయం దేవస్థానానికి సంబంధించిన భూములను ఎంఆర్ఓ వారి సిబ్బందితో కలిసి పరిశీలించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవో రఘురామయ్య, ఆర్ఐ సల్మా, సర్వేయర్ రాజా తదితరులు పాల్గొన్నారు. ఈ దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి దేవస్థానాలకి గతంలో ఈ దేవుడికి సంబంధించినటువంటి సర్వీస్ చేయడానికి మాన్యాలు ఇచ్చారు పూర్వం. ఆ మాన్యాలన్నీ కూడా ఇనాం అబాలిషన్ యాక్ట్లో వాళ్ళకి అప్పుడు పట్టాలు ఇచ్చారు. తదుపరి సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం 1913/16 యాక్ట్ ప్రకారం మళ్ళీ అవన్నీ రద్దు చేయాలని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది. దాని మీద ప్రజెంట్ సర్వే చేస్తున్నారు మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. 11వ తేదీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉంది. ఇందులో భాగంగా జిల్లాలో మొత్తం 12 మండలాల్లో ఇలా సర్వీస్ ఇనాం భూములు గుర్తించాము. దాదాపు 300 చిల్లర ఎకరం ఉంది జిల్లా మొత్తం. ఆ ల్యాండ్స్ అన్ని జాయింట్ ఇన్స్పెక్షన్ మండల రెవెన్యూ అధికారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మన సంగమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన భూములని ఎంఆర్ఓ గారితో కలిపి వాళ్ళ సిబ్బందితో కలిపి ఈరోజు పరిశీలించడం జరిగింది. అంటే ఇనాం ల్యాండ్స్లో 2 రకాలు. మామూలుగా అర్చక ఇనాం అవి వచ్చి టెంపుల్ ల్యాండ్స్. ఇవి ఓన్లీ అక్కడ RSR 1902లో ఈ పలానా సర్వీసు, భజంత్రీలు, సన్నాయి, డోలు, డివిటీ అలా రాసినటువంటి భూములు, వాటికి సంబంధించి ఏం చేయాలనే విషయం గురించి మంత్రుల కమిటీకి నివేదిక ఇచ్చేదానికోసం ఇప్పుడు ఈ ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళ పొజిషన్లో ఉంది. మధ్యలో చాలా చేతులు మారున్నాయి, అమ్ముకో ఉన్నారు. దాని మీద నెక్స్ట్ చర్య ఏం తీసుకోవాలనేది ప్రభుత్వం తీసుకుంటుంది. నివేదిక సమర్పించమన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్లో బిగ్గెస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పో ఇప్పుడు మన నెల్లూరులో నేషనల్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వారి తరపున డిసెంబర్ 13 మరియు 14వ తేదీలలో అనిల్ గార్డెన్స్ లో నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో దేశం నలుమూలల నుంచి ప్రసిద్ధిగాంచిన ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్ మరియు హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీకి సంబంధించిన విశ్వవిద్యాలయాలు మరియు వారి మేనేజ్మెంట్ అధికారులు మీకోసం అందుబాటులో ఉంటున్నారు. వారితో మాట్లాడి మీకు ఉన్నత విద్య గురించి ఉన్న సందేహాలు, ఉన్నత విద్య అవకాశాలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న సదుపాయాలు మరియు ఫీజు వివరాలను తెలుసుకోగలరు. ఈ కార్యక్రమంలో మీరు ఏ కోర్సు నందు అడ్మిషన్ తీసుకున్నా ప్రత్యేక ఫీజు రాయితీ ఇవ్వబడడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి.